Hello all, welcome back to our channel, Ganga and Manga. We are back this week again. ఈ వారం మన సినిమా ఆల్రెడీ మేము లాస్ట్ వీడియోలో చెప్పాము. ఈ వారం మన సినిమా తెలుసు కదా. సో లేట్ వీడియోనే యాక్చువల్లీ, బట్ థాట్స్ అయితే ఉన్నాయి చాలా, అందుకని చేస్తున్నాము. అండ్ నిన్ననే దీంట్లో నెట్ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో చూడని వాళ్ళు, థియేటర్ లో చూడని వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో చూసుంటారు కదా, అందుకని ఇది కరెక్ట్ టైం ఏమో అని అనిపించింది. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ఫస్ట్ వీడియోకి ఆల్మోస్ట్ క్లోజ్ టు 200 వ్యూస్ వచ్చాయి, అండ్ షార్ట్ కి క్లోజ్ టు 1000 వచ్చాయి వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు మా మీద నమ్మకం పెట్టుకుని ఉంటే గనక ఆ నమ్మకాన్ని మీద ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము. అండ్ ఇఫ్ యూఆర్ లైకింగ్ వాట్ యూఆర్ టాకింగ్, లేదా మీకు నచ్చకపోయినా కూడా మీకు ఏం నచ్చలేదో చెప్పండి, మేము మార్చుకోవడానికి ట్రై చేస్తాం. సో విత్ దట్ సెడ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో తెలుసు కదా, సో లాంగ్ అవైటెడ్ లాంగ్ అవైటెడ్ ఇద్దరు రాధల ముద్దుల కృష్ణుడు అనొచ్చా? సో సినిమా ఏంటంటే, ఇప్పుడు చిన్న జిస్ట్ ఇవ్వడానికి సిద్ధు జొన్నలుగానే ఉంటాడు. ఫస్ట్ ఆయనకి శ్రీనిధి శెట్టి రాగా అనే అమ్మాయితోటి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అంజలి అని రాశి ఖన్నాని చేసుకోవాలి, చేసుకుంటారు. చేసుకున్నాక వాళ్ళ స్టోరీలో వచ్చే ట్విస్ట్లు ఏంటి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు ఏం చేశారు, ఆ మ్యారేజ్ ఎలా చేశారు, వాళ్ళ మ్యారేజ్ లో ఏం జరిగింది అనేది స్టోరీ. మధ్యలో రాగా వచ్చిందా వాళ్ళ మధ్యలోకి, ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనేది స్టోరీ ఇతమిద్దంగా చూస్తే. సో ఒకసారి ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్ ఇట్, ఇట్ ఈస్ అ మూవీ టు వాచ్. మనం ఎలా ఉండకూడదు అని తెలుసుకోవడానికి చూడగలిగే సినిమా అని నా ఫీలింగ్. నువ్వు చెప్పరా? ఇఫ్ యు హావ్ నాట్ వాచ్డ్ ఇట్, డోంట్ వాచ్ ఇట్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్ అని చెప్తా నేను అయితే. సేవ్ యువర్ టైం, సేవ్ యువర్ అంటే ఇది కరెక్ట్ కాదు కదా అని తెలుసుకోవడానికి కొన్ని మూవీలు చూడాలి కదా. అంటే ఇదే కరెక్ట్ అని చాలా మంది అనుకుంటున్నారు కూడా, ఎందుకంటే వద్దాం అక్కడికి, కానీ క్లైమాక్స్ లో ఇంకా అంత హ్యాపీగానే ఉన్నారు కదా, అందరు హ్యాపీగానే ఉన్నారు, అందరు బానే ఉన్నారు కాబట్టి అదే కరెక్ట్ ఏమో అని అనుకోనే ఛాన్స్ కూడా ఉంటది. మేబీ క్లైమాక్స్ డిఫరెంట్ గా తీసుంటే మేబీ చూడండి, ఇలా ఇలా ఉండకూడదని చూడండి అని చెప్పచ్చు. బట్ నేనైతే చూడకండి అని చెప్తా. యా, డెఫినెట్లీ దట్ ఈస్ ద థింగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ యాజ్ యూజువల్ మన పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. సో తెలుసు కదాలో నీకు అనిపించే పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ పాజిటివ్, లైక్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు, నిన్న చూసినప్పుడు అది కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ అన్ని కాన్స్టెంట్ గానే ఉన్నాయి. ఓటీటీలో రిలీజ్ అయ్యాక థియేటర్ లో చూసినప్పుడు కూడా. ఫస్ట్ పాజిటివ్ ఇస్ డెఫినెట్లీ సాంగ్స్. నాట్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బట్ ద సాంగ్స్. ఆ సాంగ్స్ అయితే ఇచ్చి పడేశారు. లైక్ ఆ సొగసు చూడతరమా సాంగ్ అయితే ఐ థింక్ ఇట్స్ మై లూప్ లో ప్లే అవుతూనే ఉంది. యా, కార్తిక్స్ వోకల్స్ యాజ్ వెల్ లూప్ లో ప్లే అవుతూనే ఉంది. నేను విన్నప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లూప్ లో ప్లే అవుతూనే ఉంది. సో మై వెనకాల ఒక ట్రాన్స్ టైప్ మ్యూజిక్ వస్తుంది, అమేజింగ్ ఉంటుంది. సొగసు చూడతరమా, యా, సొగసు చూడతరమా ఇస్ మై ఫేవరెట్ సాంగ్, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ తెలుగుతనం ఉంది చాలా. మల్లిక గంధ అయితే వెరీ వెరీ నైస్ కదా, ఇట్స్ ఆల్సో గుడ్. మై ఫేవరెట్ సొగసు చూడతరమా, జస్ట్ లైక్ యూ. కానీ అదే తెలుగుతనం చాలా బాగుంది పాటల్లో, చాలా. అండ్ ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి, ఎక్స్ట్రా లేవు, తక్కువ లేవు. అవును. మల్లిక గంధ, సొగసు చూడతరమా, శ్రీమంతం దగ్గర ఒక సాంగ్ వస్తుంది, ప్లస్ ఆయన డిప్రెషన్ లో ఉన్నట్టు ఒక టెంప్లెట్ సాంగ్ వస్తుంది. అంతే 4 సాంగ్స్.
అంతే. సో, ఎన్నుండాలో అన్నీ ఉన్నాయి. ఒక సాంగ్ ఎక్స్‌ట్రా లేదు. ఒక సాంగ్ తక్కువ లేదు. సో, మ్యూజిక్ అయితే చాలా బావుంది. హ్మ్. డెఫినిట్‌గా ఆల్రెడీ ఇండియాలో అన్ని ప్లేసెస్‌లో ప్లే అవుతుందని అన్నారు. సో, యాహ్! హ్మ్. ఇట్స్ ఎ వెరీ నైస్ ఆల్బమ్. బట్ హ్మ్. మ్యూజిక్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వాస్ అది వద్దాం. 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 పాజిటివ్స్. వద్దాం. హ్మ్. చాలానే ఆ! ఉన్నాయి. యాహ్! నెక్స్ట్ హ్మ్. విజువల్స్ చాలా బావుండాయి. హ్మ్. సో, విజువల్స్. డీఓపీ గారు, జ్ఞానశేఖర్ గారు. సో, హ్మ్. యాహ్! చాలా అంటే అసలు ఆహ్, విజువల్స్ అయితే చాలా బావున్నాయి. కెమెరా యాంగిల్స్ కానీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ కూడా ఫ్రేమ్స్. చాలా బావుంది హ్మ్. కదా! ప్రొడక్షన్ యాహ్! డిజైన్ కూడా అవును. చాలా బావుంది. విజువల్స్ చాలా బావున్నాయి. అండ్ అంటే ఇప్పుడు అందరూ ఆర్ఎఫ్‌సీలో షూట్ చేస్తున్నారు. ఆర్ఎఫ్‌సీలో హ్మ్. ఒక ఒక కార్డ్‌బోర్డ్ ఇల్లు లాంటివుంటాయి కదా! హ్మ్. అందరూ హ్మ్. ఈ హ్మ్. సినిమాలో కూడా షూట్ చేశారు. హ్మ్. ఆర్ఎఫ్‌సీలో షూట్ చేశారు. కానీ అక్కడ కూడా హ్మ్. చాలా అందంగా ఉంది. ఆర్ఎఫ్‌సీ కూడా చాలా హ్మ్. అందంగా చాలా ఆహ్, అంటే బావుంది. ఆర్ఎఫ్‌సీలో షూట్ చేసినట్టు ఇలా ఎబ్బెట్టుగా ఆ! తెలియడం గూడా ఎగ్జాక్ట్‌లీ. ఏమీ లేదు గదా! చాలా రైట్. ఆ! ఆ! బ అది నిజంగానే ఒక ఇల్లు లాగానే దేర్ ఆర్ లిటరల్లీ 2, 3 ప్లేసెస్ ఇన్ ద మూవీ అంతే కదా! అవును. వీళ్ళ నాసిక్‌లో ఒక ఇల్లు, ఇక్కడొక ఇల్లు, అంతే ఒక హాస్పిటల్ అంతే అండ్ కదా! ద ఇంకా డ్రామా అక్కడే సినిమా మొత్తం మొత్తం. డ్రామా అంతా ఒక ఇంట్లోనే అవుతుంది. అంతే. ఒక ఇంట్లోనే గాబట్టి అది ఇల్లులాగా లైక్ నార్మల్ ఐ మీన్ ఎబ్బెట్టుగా, ఫేక్‌గా ఏం లేదు అంతా. ప్లస్ అవును. బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ గూడా ఉన్నాయి. ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ గూడా కూడా చాలా చాలా బాగున్నాయి. హ్మ్. బ్యూటిఫుల్‌గా చాలా హ్మ్. బావున్నాయి. హ్మ్. యాహ్! ఐ డు అగ్రీ. యాహ్! అండ్ నెక్స్ట్ వాట్ ఎల్స్ డు యూ ఆ! నెక్స్ట్ ప్లస్ నా సైడ్ నుంచయితే 'రాశి ఖన్నా.' హ్మ్. ఐ లైక్ హర్ ఎ లాట్ సిన్స్ 'ఊహలు గుసగుసలాడే' నుంచే హ్మ్. నాకు చాలా చాలా ఇష్టం. దాని తర్వాత యాజ్ యూజువల్‌గా తెలిసిందే గాబట్టి ఒక 10 మినిట్ రోల్, ఒక 15 మినిట్ రోల్ అక్కడ ఇక్కడ మెరుపు తీగలాగా వచ్చెళ్ళేది చాలా సినిమాల్లో వచ్చెళ్ళింది. అవును. అవును. దాని తర్వాత 'ఫర్జీ' అని వెబ్ సీరీస్ నువ్వు చూసావా? హ్మ్. లైక్ చూసాను. 'ఫర్జీ' వెబ్ సీరీస్‌లో దాంట్లో ఐ చాలా వాస్ బా లైక్ చేసింది. హ్మ్. చాలా బా జేసింది తను. చాలా అంటే అవును. చాలా బా జేసింది. "అరే! రియల్లీ గుడ్. వాడుకోండ్రా, వాడుకోండ్రా, వాడుకోండి వాడుకోండ్రా" రాశిఖన్నన్ అన్నట్టున్నాయి. మంచిగా తెలుగొచ్చిన అమ్మాయి. ఎంత బా మాట్లాడుతుందో ఆ! తెలుగు. ఎంత ఆ! బాగా మాట్లాడుతుంది. అదే గదా! లైక్ వాడుకోండ్రా, వాడుకోండ్రా అన్నట్టు అనిపిచ్చింది నాకు. సో, ఆహ్, హర్ యాక్టింగ్ వాస్ ఆహ్, రియల్లీ గుడ్. హ్మ్. రియల్లీ చాలా ఎమోషనల్ సీన్స్‌లో గూడా చాలా బా జేసింది తను. సో, నాకు కూడా రాశిఖన్నా యాక్షన్ చాలా బా హ్మ్. చేసింది. సిద్దు హ్మ్. గూడా సిద్దు యాక్షన్ హాస్ యాక్చువల్లీ బీన్ గుడ్. ఇఫ్ ఇట్ వాస్ ఎ రియల్లీ గుడ్ మూవీ విత్ రియల్లీ గుడ్ స్టోరీ యాక్షన్ బా స్టిక్ అయ్యేది. చాలా ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ చాలా బా చేశాడు. సో, హ్మ్. ఆహ్, బట్ వన్ షౌట్ ఔట్ ఐ వాంట్ టు గివ్ ఎ బిగ్ షౌట్ ఔట్ టు ద టైటిల్ యానిమేషన్స్. చాలా రోజ్ థీమ్‌లో హ్మ్. తెలుసు హ్మ్. కదా! హ్మ్. టైటిల్ యానిమేషన్స్ హ్మ్. స్టార్టింగ్‌లో హ్మ్. టైటిల్స్ వచ్చేటప్పుడు చాలా బా చేశారు. హ్మ్. సో, థట్ వాస్ హ్మ్. రియల్లీ లైక్ ఎ వెరీ లవింగ్ అండ్ లవబుల్ ఫిల్మ్ అన్నట్టు విత్ థార్న్స్. ఎ స్టోరీ విత్ రోజెస్ అండ్ థార్న్స్ అన్నట్టు చేశారు. థాన్స్. హ్మ్. హ్మ్. సో, ఐ రియల్లీ లైక్ ద టైటిల్ యానిమేషన్. నిజంగా చాలా బా నచ్చింది నాకు. హ్మ్. వాట్ ఎల్స్? ఆహ్, మేబీ బికాస్ ఆఫ్ సిద్ధూస్ క్యారెక్టరైజేషన్ అనుకుంటా. నాకంత యాక్టింగ్ లైక్ అంత అంటే మేబీ నేను యాక్టర్‌ని ఇంకా క్యారెక్టర్‌ని సెపరేట్ చేయలేకపోతున్నానేమో మేబీ దట్ మైట్ బి ఆల్సో బి ద రీజన్. బట్ నాకంత స్టాండ్ ఔట్ లాగా ఏమి అనిపియలేదు. బట్ స్టాండ్ ఔట్ ఫర్ మీ ఐ వాస్ ఇంకా ఔట్ ఆఫ్ ద పార్క్ షీ హిట్ ఇట్ ఔట్ ఆఫ్ ద పార్క్ అనిపించింది రాశి ఖన్నా అయితే. లైక్ ఇన్ దట్ సీన్ వేర్ షీ నోస్ ఆల్సో యాహ్! ఆహ్, ఆ ఇన్ ద కోపము. ఓహ్! నీకు నవ్వడం నా కూడా వచ్చా? కోపం అని శ్రీనిధి శెట్టి నన్నప్పుడు ఓహ్ మై గాడ్! ఐ వాస్ లైక్ కమ్ ఆన్ థిస్ ఇస్ ద బాస్ నవ్ బేబ్. ఐ వాంట్ టు ఆ! సీ. యాహ్! ఆ! అదే మాట్లాడడం గూడా వచ్చా సీన్. హ్మ్. అదే హ్మ్. ఇంటర్వెల్‌లో గాని అంతా యాహ్! షీ డిడ్ వెరీ వెల్. సో, 'రాశి ఖన్నా' ఫర్ ష్యూర్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి 'హర్ష.' హ్మ్. 'హర్ష' వాస్ ఆహ్, 'హర్ష' వచ్చి ఒక రియాలిటీ చెక్ లాగా. ఓకే. వచ్చాడు, రియాలిటీ చెక్ ఇస్తాడు, ఎళ్ళిపోతాడు. వచ్చాడు, ఆ! రియాలిటీ చెక్ ఇస్తాడు, ఎళ్ళిపోతాడు. ఆ! సో, ఐయామ్ రియల్లీ లైకింగ్ హర్ష. ఆఫ్ కోర్స్ 'వైవాలో' హిస్ రియల్లీ గుడ్. బట్ హి వాస్ జస్ట్ హ్మ్. వెరీ కిడ్ కదా! స్మాల్ కిడ్ కదా! హ్మ్. బట్ ఐయామ్ హ్మ్. రియల్లీ లైకింగ్ హర్ష సిన్స్ 'మంత్ ఆఫ్ మధు' హ్మ్. 'మంత్ ఆఫ్ మధు'లో కదా! అసలు అస్సలు 'మంత్ ఆఫ్ మధు' హి ద ఈస్ వెరీ టాక్సిక్ గుడ్. ఫ్రెండ్. ఆ! ఆ!
మంత్ ఆఫ్ మధు నుంచి ఈమిడిపోయాడు. ఆ ఉమ్, హీస్ డూయింగ్ రియలీ గుడ్. బాగా చేస్తున్నారు, అన్ని ఉమ్, క్యారెక్టర్స్ కూడా బాగా చేస్తున్నారు. సో ఈ సినిమాలో ఉమ్. కూడా యా ఇట్స్ అ నైస్. అంటే ఎందుకు వాడు అక్కడ ఉన్నాడు, ఎందుకు ఎప్పుడు పక్కనే ఉన్నాడు ఆ సిద్ధుకి, అలా ఎవరైనా ఉంటారా అంటే కొంతమందికి దే నీడ్ ఫ్రెండ్స్. ఐ మీన్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ వేర్ ద హస్బెండ్ హ్యాస్ వన్ ఆర్ ది అదర్ ఫ్రెండ్ స్టికింగ్ విత్ హిమ్ ఆల్వేస్. అది నేను చూసాను యాక్చువల్లీ. ప్లస్ ప్లస్ ఈజ్ అన్ ఆర్ఫన్ కదా, చిన్నప్పటి నుంచి తనతోనే చిన్నప్పటి నుంచి హర్షతోనే ఉన్నట్టు కదా. యా. సో సో హిజ్ హీ నీడ్ రిప్రజెంటేటివ్, హిజ్ రెప్ లాగా ఒకడు. హిస్ గై. హిజ్ సో గై లాగా ఒకడు. అదైతే చాలా హర్ష క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అవును. Yeah. ఆ, అంటే నువ్వు రియాలిటీలో లేవరా, నువ్వు ఇలా కాదురా బిహేవ్ చేయాల్సింది, నువ్వు నార్మల్ మనిషి లాగారా బిహేవ్ చేయాల్సింది, నువ్వు ఇలా ఈ సిచ్యువేషన్ లో ఇలా కాదు మాట్లాడాల్సింది, ఇలా కాదు థింక్ మ్మ్. చేయాల్సింది అని చెప్పి, షీఈ్ నాట్ రైట్ ఫర్ యూ, షీఈ్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ ఏదైనా సరే ప్రతిదీ మ్మ్. మనం మనం అనుకుంటున్నది హర్ష క్యారెక్టర్ త్రూ చెప్పించింది డైరెక్టర్ కరెక్ట్. కదా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అలా సినిమా. రైటింగ్ అలా మనం ఏం ఫీల్ అవుతున్నామో మొత్తం సిద్ధుకి తెలిసేలాగా హర్ష క్యారెక్టర్ ఒక వాల్ అనుకో, ఒక వాల్ బ్రేక్ చేసినట్టు. అవును. సో దట్ క్యారెక్టర్ వాజ్ రియలీ ప్లస్. హర్ష మ్మ్. యాక్టింగ్ కూడా అఫ్ కోర్స్. మ్మ్. సో మ్మ్. నీకేంటి నెక్స్ట్, ఫస్ట్ హాఫ్ బాగుంది నాకు. నెక్స్ట్? నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది చాలా. అంటే ద కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ బిట్వీన్ ద త్రీ లీడ్స్ కదా. ఎయిదర్ రాశి ఖన్నా అండ్ సిద్ధు జొన్నలగడ్డ లవ్ స్టోరీ కానీ, లేదా లైక్ శ్రీనిధి శెట్టి అండ్ సిద్ధు లవ్ స్టోరీ కానీ ఇంటెన్స్ గా ఉంది చాలా. ఆ లవ్ అనేది కనిపిస్తుంది, స్క్రీన్ బయటకు వచ్చి మరీ కనిపిస్తుంది. ఇట్ వాస్ వెరీ ఇంటెన్స్ అండ్ ఐ కైండ్ ఆఫ్ రియలీ లైక్ దర్ కెమిస్ట్రీ. నాకు బాగా కెమిస్ట్రీ, ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది నాకు, లీడ్స్ మధ్యలోని కెమిస్ట్రీ. అండ్ దట్స్ వై నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. అంటే అంటిల్ ద పాయింట్ వేర్ అంటే ఫస్ట్ హాఫ్ లో కూడా అంటిల్ ద పాయింట్ వేర్ షీ కమ్స్ అండ్ సేస్ నా డాక్టరే నాకు సరోగేట్ గా ఉండాలనుకుంటోంది. స్పాయిలర్స్ అండి, ఈ రివ్యూ స్పాయిలర్స్ ఏ ఉంటాయి. సో మీరు సినిమా చూడాలి ఇంకా అనుకుంటే మాత్రం ఓటీటీలో ఈ రివ్యూ వచ్చాక. కొద్దిగా లేటర్ వచ్చి చూడండి. బట్ సినిమా చూసే ఇంట్రెస్ట్ లేదురా బాయ్, మీరు ఏదో ఒకటి చెప్పండి అని అంటే వినండి. యా. సో తను షీస్ గోయింగ్ టు బి అ సరోగేట్ అని చెప్పే ఆ మినిట్ వరకు బాగుంది కదా అవును చాలా. అవును అండ్ అవును. ఆ పెళ్లి చూపుల సీన్ కానీ ఉమ్, ఉమ్. చాలా రియలిస్టిక్ గా మాట్లాడుకున్నారు అక్కడ. చాలా రియలిస్టిక్ గా, అంతవరకు అయితే చాలా రియలిస్టిక్ గా ఉండింది. అవును, వాళ్ళ మీట్ క్యూట్ అదంతా చాలా బాగుండింది యాక్చువల్లీ. నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. ఫస్ట్ 30 minutes ఐ రియలీ లైక్డ్ ఆ ఫ్రేమ్స్ గానీ, రాశి ఖన్నా బ్లాక్ డ్రెస్ లో వస్తది అది గానీ, సిద్ధు కూడా ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని వాళ్ళిద్దరిని ఆ పూల్ పార్టీలో వాళ్ళిద్దరిని వైట్ డ్రెస్ కానీ. ఆ! చాలా ఆ, ఆ సీన్స్ అవన్నీ మ్మ్. రియలిస్టిక్ గా ఉండి, వాళ్ళు హౌ దే గాట్ టు అ పాయింట్ ఆఫ్ దే క్యాన్ మ్యారీ ఈచ్ అదర్, దే ఆర్ దే ఆర్ ద రైట్ పీపుల్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఆ కొన్ని సీన్స్ లోనే చూపించినా బాగా చూపించారు. ఇట్ వాస్ రియలీ వెరీ గుడ్. ఐ వాజ్ లైక్, నేను కూడా థియేటర్ లోనే ఐ వాజ్ సక్డ్ ఇన్ టు ద వరల్డ్ అనమాట. లైక్ యా. రియలిస్టిక్ గా ఉంది, బాగుంది అని చెప్పి, డిఫరెంట్. ఆ, అండ్ ఆల్సో సిద్ధు విల్ బి గోయింగ్ టు ద హోల్ బంచ్ ఆఫ్ గర్ల్స్ కదా, ఇట్లా పెళ్లి చూపులు అవును. ఒక నలుగురు ఐదుగురిని వెళ్తాడు. ఆ సీన్ కూడా నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఇంట్రో సీన్ కూడా లైక్ హర్ష అంటాడు చూడు, ఎందుకు ఎక్కేస్తున్నావు వాళ్ళ మీద అని చెప్పి. యా. దట్ సీన్ ఆల్సో ఐ లైక్. అది ఓటీటీలో కట్ చేశారు. ఓ అవునా? లేదు, వాళ్ళు అదే కట్ చెప్తాడు చేశారు కదా. అనిపించింది. ఓకే లేదు లేదు, అన్నారా? ఓకే ఓకే ఓకే. చెప్తాడు కదా, అంటే వర్డ్ కట్ చేశారు, లైక్ తన మ్మ్. అన్న పదం కట్ చేశారు కానీ సీన్ కట్ చేయలేదు. ఎందుకలా అండ్ మొత్తం ఒక రియాలిటీ చెక్ ఉంది. పర్ఫెక్షనిస్ట్ ఉమ్, బాస్, అరే చాలా ఉమ్, బాగుంది అనిపించింది కదా. అవును అవును. వరల్డ్ బిల్డింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. అంటిల్ లైక్ మలిక గంధ సాంగ్, లైక్ దాని తర్వాత లైక్ వాళ్ళకి పిల్లలు పుట్టరు అని తెలిసిన ఒక సీన్ ఉంటది చూడు, లైక్ ఆ సీన్ లో కూడా చాలా, దాంట్లో కూడా హీస్ అంటే పోర్ట్రేట్ యాస్ సచ్ జెంటిల్మెన్. అదే ప్రాబ్లం అని చెప్పేసి మీ వాళ్ళకి అని అంటాడు కదా. ఆ దాంట్లో అంటాడు కూడా హీస్ బట్ పోర్ట్రేట్ యాస్ అ గుడ్ గై హ్మ్. కదా. హీఈస్ పోర్ట్రేట్ యాస్ అ గుడ్ గై ఓన్లీ. అంటే
ఇప్పుడు సినిమా ఎండింగ్ చూస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చెప్పాలనుకున్నది ఏంటంటే సిద్ధు ఇస్ అ గుడ్ గా అనే చెప్తున్నారు కదా మనకి. వి కాంట్ చెప్పాలనుకున్నారు సే గానీ చెప్పాలనుకున్నారు కదా వాళ్ళు. వాళ్ళు పోట్రే చేసినది సిద్ధు ఇస్ అ గుడ్ గై, సిద్ధు చాలా మంచోడు అన్నట్టే పోట్రే చేశాడు. బట్ ఆ సీన్ వరకు కూడా అంత సిద్ధు క్యారెక్టర్ ఎబ్బెట్టుగా, లేకపోతే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు వైజీ బీయింగ్ సో రూడ్, లైక్ అలా ఏం లేదు. ఎందుకు అలా ఒక ఉంటున్నారు యారోగెంట్ అలా గై. ఏం లేదు. అండ్ ద అరోగెంట్. వే హీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇస్ హీ యూజెస్ అ లాట్ ఆఫ్ హిస్ బ్రెయిన్. 14% ఏదో మనం మామూలు వాళ్ళం 6% 4%, 4 to 6% మామూలు వాళ్ళు యూజ్ చేస్తే హీ యూజెస్ 10%. ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గై, ఈజ్ అ స్మార్ట్ గై అన్నట్టు. సో దట్ జస్టిఫైస్ హిస్ ఓసిడి, హిమ్ బీయింగ్ అ పర్ఫెక్షనిస్ట్ బాస్, అవన్నీ కూడా జస్టిఫై అవుతాయి. ఐఎమ్ వెరీ మచ్ కన్విన్స్డ్. ఆ క్యారెక్టరైజేషన్ తోటి కన్విన్స్డ్ నేను. వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు సే యూ హ్యావ్ డన్, అంతవరకు ఓకే. బట్ యా, సో నాకైతే పాజిటివ్స్ ఇక్కడ వరకే. మీకేమైనా ఉన్నాయా ఇంకేమైనా చెప్పాలంటే? నాకు ఇంకేం లిటరల్ ఈ పాజిటివ్స్ ఐస్క్రే ఇంకా తవ్వాను, చాలా తవ్వాను ఇక్కడ యా, పాజిటివ్స్ కొద్దిగా వరకు. ఏం నచ్చింది అనే దానికి కొద్దిగా ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే ద కన్ఫ్యూజన్ ఆఫ్ ద హీరో ఆర్ ద కన్నింగ్నెస్ ఆఫ్ ద హీరోస్ క్యారెక్టర్ ఓవర్ షాడోస్ ఆల్ ద గుడ్ థింగ్స్ ఇన్ ద మూవీ. అండ్ అట్ ది ఎండ్ యూ విల్ బీ లైక్, ఓ మై గాడ్, రాశి కన్నా ఎందుకు ఇలాగ అయిపోయింది, అంజలికి ఎందుకు ఇలా అయింది అన్నట్టు అనిపిస్తుంది. సో లెట్స్ కమ్ టు ద యాక్చువల్ డిస్కషన్ పాయింట్ ఆఫ్ నెగటివ్స్. సో లెట్స్ అసలు ఈ గెట్ వీడియో చేసిన కారణం స్టార్ట్ నెగటివ్స్ అంటే చెప్పు, నువ్వు చెప్పు. ఫస్ట్ ఇంకా సిద్ధు క్యారెక్టర్ అదంతా ఉంది కానీ దానికంటే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ద వే. ఇట్ ఇస్ సో బాదర్సమ్ ఇస్ శ్రీనిధి శెట్టి యాక్టింగ్. నేను నా సర్కిల్‌లో నేను తనని వుడెన్ చెట్టి అని పిలుస్తా ఉంటా. మా ఫ్రెండ్స్ అందరికి ఇంక నేను తన పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వుడెన్ చెట్టి ఉందిరా సినిమాలో అంటే ఇంక వాళ్ళకి అర్థమైపోతుందనమాట. దట్ ఈస్ హౌ మచ్ ఐ లైక్ హర్ యాక్టింగ్. అంటే ఏమో 'కేజీఎఫ్‌లో' నాట్ వెరీ నాట్ ఇంపాక్ట్‌ఫుల్ ఫర్ మచ్ మీ. కదా, అక్కడ ఏం లేదు. నాట్ మచ్ టు కేజీఎఫ్ డూ లో చేయడానికి ఏం యాస్ లేదు. వెల్. నేను 'హిట్ 3' చూసాను. అది కూడా థియేటర్‌లో చూసా సినిమా. సినిమా నడుస్తుంది, శ్రీనిధి శెట్టి వస్తది అంతే. బస్ కిల్, 3 కిల్ అంటే 3 కిల్. ఇంకా సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ వస్తది. ఎక్స్‌ప్రెషన్‌లు పలకవు, ఏం పలకవు, వస్తది. 10 మినిట్స్ ఉంటది. ఏదో పాట వస్తది. 3 కిల్, సినిమా మొత్తం 3 కిల్ అన్నమాట. ఇంక తనొస్తే 3 కిల్. సో, ఆ సినిమాలో అయితే ఐ వాస్ లైక్ ఇంకా ఇంకా సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత ఒక సాంగ్‌కి తనని తీసుకొస్తారు ప్లేస్‌మెంటు. ఐ వాస్ లైక్ ఐయామ్ గోయింగ్ ఔట్, ఇంకా ఐయామ్ గోయింగ్ ఔట్. తను ఉండేదే 2, 3 సీన్స్‌లో ఉంటది సినిమా మొత్తంలో. ఇంకా లాస్ట్‌కి వచ్చేసేసరికి ఇట్స్ లైక్ ఐయామ్ గోయింగ్ ఔట్ అన్నమాట. ప్లస్ షీ డజంట్ నో యాక్టింగ్. లెట్స్ బి ఆనెస్ట్. షీ డజంట్ నో హౌ టు యాక్ట్. అంటే షీస్ ట్రయింగ్. అంటే సినిమాకి కొద్దిగా బెటర్ అవుతుంది కానీ చాలా ఎక్కువ డ్రాస్టిక్ గా చాలా మారిపోయింది, చాలా బెటర్ అయిపోయింది అన్నట్టయితే లేదు. లైక్ అంటే ఇప్పుడు తిన్న క్యారెక్టర్‌లో మీట్ ఉంది. షీ కెన్ డూ అ లాట్. తనకెందుకు అంత డైలాగ్స్ తక్కువున్నాయి ఇఫ్ యూ కంపేర్. తనకు చాలా డైలాగ్స్ తక్కువున్నాయి సినిమా మొత్తంలో. అవును, బట్ అవును. సి సినిమానే వాళ్ళ ఇద్దరి మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్టే ఆమె క్యారెక్టర్ వల్ల. బట్ తనకి చాలా డైలాగ్స్ తక్కువ చేసేసి, స్క్రీన్ టైమ్ ఉంది గానీ డైలాగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆమె తన బ్యూటీని క్యాష్ చేసుకోవడానికి తనని ఫ్రేమ్‌లో బ్యూటిఫుల్‌గా చూపించారు. షీ ఈస్ రియల్లీ ప్రిటీ. దట్ ఐ అగ్రీ విత్. బట్ యాక్టింగ్ అయితే ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ బ్రో. ఇట్ ఈస్ రియల్లీ నాట్ హ్యాపెనింగ్. అండ్ ఐ వాజ్ లైక్ దే కుడ్ హావ్ కాస్టెడ్ సమ్‌వన్ బెటర్ అనిపించింది నాకైతే. వేరే అమ్మాయిని ఎవరినైనా కాస్ట్ చేసి ఉంటే బాగుండేదేమో. అప్పుడు తన క్యారెక్టర్ కి కూడా కొంచెం జస్టిఫికేషన్ వచ్చి కొన్ని డైలాగ్స్ వచ్చేవేమో. హూ కుడ్ పర్ఫార్మ్ లైక్ ఆ ఇంపాక్ట్ కనిపించేది. డైలాగ్స్ లేకపోయినా ఇప్పుడు రోహిణి గారు ఇంపాక్ట్ చూడు, నో డైలాగ్స్, ఓన్లీ ఇంపాక్ట్ గర్ల్ గర్ల్ ఫ్రెండ్, యా. ఫ్రెండ్ సినిమాలో. అలా ఇంపాక్ట్ ఇచ్చే క్యారెక్టరే చాలా మీట్ ఉంది. బట్ షీ కుడెంట్ డూ నథింగ్. షీ యాడెడ్ నథింగ్ టు ద క్యారెక్టర్ అనిపించింది నాకైతే. సారీ ఓకే. సారీ టు ఆల్ ద షెట్టి ఫ్యాన్స్. నన్ను క్షమించండి. నాకు అంత బాధర్సం అనిపించలేదు. అంటే ఇట్స్ ఉమ్, ద లీస్ట్ ఆఫ్ మై వరీస్ ఆ సినిమాలో. ఉమ్, నాకేమంత ఉమ్, బాధర్సం అనిపించలేదు. నాకు అంత ఉమ్, కెమిస్ట్రీ వర్క్ అవుట్ సిద్ధుది. అంటే మోస్ట్ ఆఫ్ అవర్ ఉమ్, పోర్షన్ ఈజ్ ఇన్ ద లవ్ సీన్స్ కదా.
సో ద హ్మ్. కెమిస్ట్రీ హ్మ్. రియల్లీ హ్మ్. వర్క్డ్ అవుట్ ఫర్ బాగా వర్కౌట్ అయింది హ్మ్. నాకు వాళ్ళిద్దరు. యా, ఐ కెన్ సీ వేర్ ఇట్ ఈస్ గోయింగ్, ఐ కెన్ సీ వై హీఈస్ సో హార్ట్ బ్రోకన్ అన్నట్టే అనిపించింది. సో ఇట్ డింట్ హ్మ్. బాదర్ మీ సో మచ్, అంటే మరి స్టిక్ లాగా అలా ఏమో, ఇట్ డింట్ బాదర్ మీ. ఐ డింట్. హ్మ్. హ్మ్. యా యా ఫర్ మీ ద మెయిన్ బాదర్ అండ్ ఏంటి అని అంటే, ఇట్స్ అ మూవీ డైరెక్టెడ్. సో డైరెక్టెడ్ అని మనకు చెప్తున్నారు, ఆవిడ ఎంత చేశారు, సిద్ధు ఎంత చేశారు అనేది మనకు తెలీదు. సో ఇట్ ఈస్ అ మూవీ డైరెక్టెడ్ బై. ఆవిడ ఎంత చేయలేదు అని అనిపిస్తుంది నాకైతే మరి. ఐ డోంట్ నో. అంటే ఇట్స్ అ హ్మ్. మూవీ సపోజెడ్లీ డైరెక్టెడ్ బై ఉమెన్. అంటే నువ్వు ఒక హ్మ్. గర్ల్స్ ని ఒక ఉమెన్ గా నువ్వు శ్రీనిధి హ్మ్. శెట్టి తోటి ఐఎమ్ యువర్ హస్బెండ్ సెక్స్ అని, ఇప్పుడు అంజలి క్యారెక్టర్, రాగా క్యారెక్టర్ వచ్చి అంజలి హ్మ్. క్యారెక్టర్ చెప్పకపోవడం అనేది హ్మ్. నీకెంత కరెక్ట్ అనిపించింది సినిమా ప్రకారం? అంటే అసలు ఇప్పుడు ఆమె చెప్పేస్తే సినిమా జరగదు ముందరికి, అయినో, బట్ ఇట్ వాజ్ ఈటింగ్ అస్ మీ. అసలు వాళ్ళిద్దరూ శ్రీనిధి శెట్టి గాని, సిద్ధు గాని, వాళ్ళిద్దరూ ఈ అగ్రీమెంట్ ఒప్పుకున్న రీజనే రాంగ్. అసలు ఆ రీజనే రాంగ్. అదొక అబద్ధం. రాశి ఖన్నాకి అదొక అబద్ధం. మొత్తం అంతా ఒక అబద్ధం. రాశి ఖన్నా లైఫ్ అంతా ఒక అబద్ధం లాగా చేశారు. అదసలు వాళ్ళిద్దరూ వచ్చిన ఈ అగ్రీమెంట్ లోకి వచ్చిన ఇంటెన్షనే రాంగ్. అసలు వాడు పెళ్లి చేసుకున్నదే శ్రీనిధి శెట్టిని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి అనిపిస్తుంది. అలా ఉంది. ఫైనలీ నువ్వు నన్ను చేసుకోలేదు కదా, నేను బతికి చూపిస్తా అన్నట్టు. అంటే అలా అలా ఉందో, లేకపోతే నువ్వు నా పిల్లాడిని కనలేదు కాబట్టి నీతోనే పిల్లాడిని కనిపిస్తా అన్నట్టుందో, ఏదో సిక్ ఫ్యాంటసీ ఆ తీర్చుకున్నట్టు వాళ్ళిద్దరికి ఏదో గత జన్మలో లేకపోతే పాతకాలంలో 10 ఏళ్ల క్రితం ఏదో సిక్ ఫ్యాంటసీ ఉంది. ఆ ఫ్యాంటసీ ఇప్పుడు రాశి ఖన్నాని బలి చేసి తీర్చుకుంటాం అన్నట్టు ఉంది సినిమా. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. కదా ఆ కదా ఆ అదే కదా, వాళ్ళిద్దరికి అంతే. ఏదో మైండ్ లో ఏవో ఫ్యాంటసీలు ఉన్నాయి, తీర్చుకుందాం అని చెప్పి ఆ వచ్చినట్టు ఉంది. అసలు వాళ్ళిద్దరూ లైక్ ఐ హ్యావ్ టు గెట్ దిస్ అవుట్. సిద్ధు సిద్ధూస్ క్యారెక్టర్ చాలా లైక్ అంత జుగుప్సగా, అంత ఇష్టం లేని క్యారెక్టర్ లాగా తనకి తనే రాసుకున్నాడో లేకపోతే రాశారో ఐ డోంట్ నో, బట్ మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్ ఫర్ మీ. మోస్ట్ హేటెడ్ ఇంకా ఈ హే, బట్ ఇయర్. ఐమ్ స్టిల్ దీక్షిత్ మేనిఫెస్టింగ్ శెట్టి ఎ సిద్ధు. కంటే ఐఎమ్ స్టిల్ మేనిఫెస్టింగ్ ఎ సిద్ధు ఇంటర్వ్యూ ఇన్ అవర్ ఛానల్. ఓకే, ఏదో ఒక రోజు అవుతుంది. ఇప్పుడు మీ ఆబ్వియస్లీ ముఖానికి దీని మీద డిబేట్ మీ అవ్వాలి కదా. ముఖానికి రెండో వీడియో మీకు సిద్ధు ఇంటర్వ్యూ కావాలని మీరు అనుకోవచ్చు. బట్ మేనిఫెస్ట్ చేస్తున్నానండి, ఏదో ఒక రోజు స్థిరపోతుంది అంటారా? ఐఎమ్ స్టిల్ ఆబ్వియస్లీ అది మేనిఫెస్టింగ్ ఎ కూడా ఒక సిద్ధు హెల్దీ, ఇంటర్వ్యూ. అదొక హెల్దీ డిబేట్ లాగా అవ్వచ్చు నాకు సిద్ధార్థ్ కదా. సో బట్ మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్ ఫర్ మీ అంటే దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ కంటే అట్లీస్ట్ దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ కి తను ఏం చేస్తున్నాడు, ఏం తప్పు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అట్లీస్ట్ క్లైమాక్స్ లో తెలిసింది అన్నట్టు. ఏదో ఒకటి తనకి అట్లీస్ట్ లైక్ దెర్ వాస్ సమ్ లైక్ హీ హ్యాడ్ సమ్ సార్ట్ ఆఫ్ అ పనిష్మెంట్. అట్లీస్ట్ నా మైండ్ లో తనకి సినిమాలో చూపించకపోయినా ఏదో ఒకటి ఆ స్పీచ్ ఇచ్చైనా పనిష్మెంట్ ఇచ్చింది అన్నట్టు. బట్ దెర్ ఆర్ నో రిడీమింగ్ క్వాలిటీస్ ఇన్ దిస్ గై మ్యాన్. అంటే ఒక మెయిన్ లీడ్ కి మనం రూట్ చేయాలంటే ఏదో ఒక క్వాలిటీ ఉండాలి కదా తనలో. హీ వి నీడ్ సీమ్ టు లైక్ ద లైక్ హిమ్ మోస్ట్ కదా. పర్ఫెక్ట్ గై ఇన్ ద పెళ్లి చూపులు. ఆ లైక్ ఈడింత ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఐ హ్యావ్ టు గెట్. ఏ అమ్మాయి అయినా, సార్టెడ్, రాశికనే ఏంటి, ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకోవాలని అనుకుంటది. ఆల్సో క్లారిటీ ఆఫ్ థాట్ అదంతా ఉంది కదా. సో అప్పటి వరకు అయితే ఇట్ వాస్ ఓకే, బట్ ఆఫ్టర్ హీ హ్యాడ్ లిటరలీ జీరో రిడీమింగ్ క్వాలిటీస్. ఏదో ఒకటి ఐ వాంట్ టు రూట్ ఫర్ ద హీరో, ఐ వాంట్ ద హీరో టు విన్. హిమ్ టు నో, విన్. నథింగ్. ఐ వాంట్ హిమ్ టు విన్, ఐ వాంట్ హిమ్ టు గెట్ ద గర్ల్ ఆఫ్ హిస్ డ్రీమ్స్. నథింగ్, ఐ నథింగ్, వాంట్ హిమ్ టు జీరో. లూజ్ అంటే ఒక బిట్టర్ డివోర్స్ బ్యాటిల్లో నించోవాలీడు అన్నట్టు అనిపించింది. అదే కదా అంత లైక్ ఐ మీన్ జస్టిస్ ఫర్ యా అంజలి. ఆఫ్ కోర్స్ జస్టిస్ ఫర్ అంజలి, జస్టిస్ ఫర్ రాశి ఖన్నాస్ క్యారెక్టర్. బట్ అంటే లైక్
అంటే ఇప్పుడు నువ్వు తనని ఐ అండర్‌స్టాండ్ హి ఈస్ అన్ ఆర్ఫన్. తనేమి మమ్మీ, డ్యాడీ పెంపకంలో పెరగలేదు. సో, తనకి రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, ఇదేంటి, అదేంటి ఏమీ తెలీదు అన అనైనా అనుకోవచ్చు. బట్ డైరెక్టర్ తీసిన పర్స్‌పెక్టివ్ నుంచి తనని ఆ ఎంపథెటిక్ లెన్స్‌లో గాని, తనని మనం ఎంపథీతో చూడాలి అని చెప్పి తనేం తీయలేదు గదా! ఇట్ ఈస్ ఇట్ ఇట్ ఫీల్స్ లైక్ దే ఆర్ గ్లోరిఫైయింగ్ దిస్ బిహేవియర్ అన్నట్టుంది గానీ, వి నీడ్ టు ఎంపథైజ్ విత్ హిమ్ బికాస్ హి హాస్ బీన్ బాట్ అప్ ఇన్ సచ్ అన్ ఎన్వైరన్మెంట్ అన్నట్లేదు. వాడికి తెలీదు గ్లోరిఫై అన్నట్టు చేద్దాం. లేదు. వాడికి అన్నీ తెలుసు. వాడు వాడు చాలా ఆ! ఇంటెలిజెంట్ అనేది ఆ! నువ్వు ముందరే సెట్ చేసేసావు. ఆ గ్రౌండ్ నువ్వు సెట్ చేసిన ఆ! తర్వాత ఈ ఈ ఈ బిహేవియర్ జస్టిఫై అవ్వదు. స్మార్ట్ పర్సన్‌కి అంటే దేర్ ఇస్ అ థింగ్ దట్ గోస్ ఆన్ వేర్ దే సే దట్ స్మార్ట్ పీపుల్ ఆర్ లెస్ ఎంపాథెటిక్. బట్ హ్మ్. దిస్ ఇస్ నాట్ లెస్ ఎంపథీ. దిస్ ఇస్ సైకోయిజం. లిటరల్ సైకోయిజం ఈ ఆల్మోస్ట్ సినిమాలో. బార్డర్ లైన్ సైకోయిజం గదా! గ్యాస్ ఆ! లైటింగ్ ప్రతి నిమిషం ఆ! గ్యాస్ లైటింగ్. ఎవ్రీ మినిట్ గ్యాస్ లైటింగే అసలు. సరే. దాన్ని గ్లోరిఫై చేస్తున్నారు చూడు. ఇట్స్ లైక్ అంటే it was supposed to be a shock. It was supposed to be the defining moment of the film, but it feels so stupid. హ్మ్. అంతవరకు ఆపి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి హార్ట్ బీట్ విన్నాక చెప్పాలనిపించిందా నీకు నీ పెళ్ళానికి ఈమె నీ ఎక్స్ అని నిజంగా రియలీ? అండ్ యూ థాట్ దట్ కొన్ని ఇంటర్వ్యూస్ లో సిద్ధు గారు చెప్పారు, సిద్ధు ఇస్ స్టిల్ అగైన్ a very good talent. I have immense respect for his talent and immense respect for his acting capabilities and prowess. I have immense respect for everybody involved in this movie. బట్ భరద్వాజ్ రంగన్ గారి గలాటా ప్లస్ ఇంటర్వ్యూలో సిద్ధు చెప్తారనమాట, ఐ డేర్ సే దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ 2025 అన్నట్టు. సో హ్మ్. did you really think this was going to be the best writings and best film of 2025? For what? ఇప్పుడు నా మనసులో చాలా బాగుంది. నా ఫస్ట్ లవ్ ని నేను ఐ జస్ట్ కాంట్ ఫర్గెట్ మై ఫస్ట్ లవ్ అన్నప్పుడు యూ కాంట్ రైట్ అ క్యారెక్టర్ విచ్ అంటే ఐ అండర్స్టాండ్ అబ్బాయిలకి ఇప్పుడు ఫస్ట్ లవ్ అనేది దే విల్ నెవర్ ఫర్గెట్ ద ఫస్ట్ లవ్ అంటారు. ఇట్స్ లైక్ వెరీ స్పెషల్ టు దెమ్. ఆ ఫస్ట్ లవ్ దక్కకపోతే వాళ్ళు చాలా లోపల చాలా ఇదైపోతారంట. కానీ బట్ యూజువల్లీ వాట్ హ్యాపెన్స్, యూజువల్గా ఏమవుతుంది అది ఇప్పుడు బేబీ సినిమా లాస్ట్ లో చెప్తారు, మొదటి ప్రేమకి మరణం లేదు, అది మనసు మరణం పొరల్లో ఉండదు. ఎక్కడో దాగి ఉంటుంది. దాన్ని అక్కడ హ్మ్. అలా కప్పెట్టేస్తారు అంతే తప్ప నీ నెక్స్ట్ రిలేషన్షిప్ లోకి స్టిల్ దాని స్పిల్ థాట్స్ ఓవర్. లో నుంచి ఒక అంటే హౌ డస్ ఇట్ ఫీల్ రాశి గణేష్ లేక రీబౌండ్ అన్నట్టు. మళ్ళీ ఈ అమ్మాయి కనిపించిందంటే ఈ అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తున్నాయేమో అన్నట్టు. బట్ ఐ మ్యారీడ్ టు హర్ కాబట్టి మై అండ్ మై వైఫ్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అంతే కదా. అండ్ he wants her to have his baby because his wife is not able to have a baby. He wants her to have a baby. అంటే ఏంటి, వేర్ ఇస్ దిస్ ఈవెన్, ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏంటి బ్రో? అంటే అంటే సరే యా అంటే ఇప్పుడు సారీ టు కట్ యూ ఆఫ్. బట్ ఇప్పుడు ఆ సరే నీరజ గారు వెళ్ళి స్టోరీ చెప్పారు సిద్ధు గారికి. ఓకే, సిద్ధు విన్నాడు స్టోరీ, అంతా బానే ఉంది. వినేసి ఓ పాయింట్ చాలా బాగుంది, సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉంది పాయింట్ అన్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ పాయింట్ ఇది. దీన్ని తీయడానికి, అది కూడా ఎంగేజింగ్ గా తీయడానికి 1,00,000 విధాలు ఉన్నాయి. బట్ దే దిస్ దే చోజ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద సెకండ్ హాఫ్ ఇస్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ బోరింగ్. దేర్ ఆర్ లాగ్ జస్ట్ ఉంది, ఫిల్లర్ చాలా సీన్స్. చాలా లాగ్ ఉంది. ఎక్స్ట్రీమ్లీ బోరింగ్. ఓన్లీ ఫిల్లర్ సీన్స్ లాగా ఉంటది సెకండ్ హాఫ్, అవును మొత్తం ఫిల్లర్ అవును సీన్స్. అవును అవునా కాదా? అవును. ప్లస్ దేర్ ఇస్ లైక్ అన్నెసెసరీగా ఆ శ్రీమంతంలో కామెడీ పెట్టారు. దట్ ఈస్ నాట్ దట్ హ్యాపెనింగ్. వాస్ నాట్ యూ నీడెడ్ హేట్ ద ఆల్సో మెయిన్ క్యారెక్టర్. ఆల్రెడీ. Already, that is also not happening. I mean, there is no redeeming ఇంకా. The music also, the two songs that we liked ఫస్ట్ హాఫ్ లో వెళ్ళిపోతే ఇంకా సెకండ్ హాఫ్ లో ఏముంది, క్లైమాక్స్ చెప్తా. దట్ ఈస్ ద వర్స్ట్ క్లైమాక్స్ యూ కుడ్ వర్స్ట్ have written. క్లైమాక్స్ ఎవర్. That is the worst path any character could have అట్లీస్ట్ taken, and you have chosen that దిస్ path. ఫిల్మ్ కుడ్ రెడీమ్ ఇట్ సెల్ఫ్ అంటిల్ దట్ రాశి ఖన్నా సీన్ వేర్ షీ సేస్ నాకు డివోర్స్ కావాలి ఇప్పుడు. Ah, అక్కడ వరకు అయినా రిడీమ్ చేసుకోవచ్చు నువ్వు. సరే నువ్వు ఇదే పాత్రలో వెళ్ళాలనుకుంటే నాకు డివోర్స్ కావాలి. ఇతను వెళ్ళి ఆమె కన్న ఆమె శ్రీనిధి శెట్టి కన్న బేబీ తోటి వాళ్ళ ముగ్గురు ఉన్నారు. ఈమె జస్ట్
ఈమెకు కూడా బేబీ కాబట్టి అప్పుడప్పుడు ఆ బేబీని విజిట్ చేస్తూ ఉంది అని రాసినా కూడా ఏమో నేను కొద్దిగా లీవే ఇచ్చేదాన్నేమో సినిమాకి. అంటే పర్లేదు బానే ఉంది అన్నట్టయినా తనకి తను అనిపించేదేమో. స్టాండ్ తీసుకుంది. బికాస్ తనకి తను స్టాండ్ తీసుకుంది. హీస్ నాట్ ఏబుల్ ఆ! టు కిల్ ద ఫస్ట్ లవ్ ఇన్ హిమ్. ఓకే, వెల్ ఫేమస్ లవర్ అబ్బాయి అనుకోవచ్చు. అసలు ఇప్పుడు నీకొక పార్ట్‌నర్ ఉంది. నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఓకే. నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీకో పార్ట్‌నర్ ఉంది. నీ ఫస్ట్ లవ్ నీ ముందు కనిపించాడు అనంటే యూ షుడ్ బి సో లైక్ నువ్వు ఎంత మూవ్ ఆన్ అయిపోయి ఉండాలనంటే సీయింగ్ దెమ్ షుడ్ బి యూ షుడ్ నాట్ బి మేక్ లైక్ ఎనీ యూ షుడ్ బి డిఫరెన్స్. ఇండిఫరెంట్. యూ షుడ్ బి ఇండిఫరెంట్ టు దెమ్. కనిపించారా? ఓకే. ఇప్పుడు 100,000 పీపుల్‌లో తను ఒకటి కనిపించింది. అట్లనే ఉండాలి గానీ యూ షుడ్ బి థాట్ ఇండిఫరెంట్. ఓకే. దే ఆర్ ఆల్ దే విల్ బి స్పెషల్ అనుకో, నీ చిలిపి జ్ఞాపకాలుగా అనుకో, మధుర జ్ఞాపకాలని అనుకో గానీ యూ షుడ్ బి సో ఇండిఫరెంట్. ఇప్పుడు కదా ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చాక ఇంత యూ హావ్ బిల్ట్ అ లైఫ్ విత్ సమ్‌వన్ ఎల్స్ యూ షుడ్ బి థాట్ ఇండిఫరెంట్ టు దెమ్ కదా! వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందాం అని ఇంటెన్షన్‌తో ఎళ్ళినా గూడా అది గూడా తప్పే అంట నేను. ఆ! ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు? कुछ भी कुछ भी ఎందు బికాస్ హి సమ్‌వేర్ స్టిల్ హాస్ ఫీలింగ్స్. అదే అన్నాడు గదా! అంతే హర్ష కదా. గూడా. ఆ! హి సమ్‌వేర్ స్టిల్ హాస్ ఫీలింగ్స్ ఫర్ హర్. ఆ! ప్లస్ తన హర్ట్‌ని తను మర్చిపోలేకపోతున్నాడు గాబట్టి హి ఎగ్జాక్ట్‌లీ. వాంటెడ్ టు టేక్ రివెంజ్ గాబట్టి అలా ఆ! ఐ ఐ యామ్ సేయింగ్ యూ షుడ్ నాట్ గెట్ ఇంటు అ మ్యారేజ్ వేర్ యూ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ అ రిపల్స్ ఫర్ అదర్స్ ఆల్సో. లైక్ ఫర్ యువర్ 'క్రాక్ నా ఫస్ట్ కొడుకు' లవ్స్. సినిమాలని చూస్తారు జనాలు. ఆ! ఆ! చూస్తారు కానీ ఇది 'క్రాక్‌లా' లేదు. ఇది 'క్రాక్ నా కొడుకు వీడు' అన్నట్టు లేదు. వేరే వాళ్ళని క్రాక్ నా కొడుకు చేసేటప్పుడు ఆ! వేరే ఉంది. వాళ్ళని 'క్రాక్ నా కొడుకు' చేసేలాగా ఉంది తప్ప ఇది 'క్రాక్ నా కొడుకు' సినిమాలా లేదు. అంటే సిద్దు కెప్ట్ రిపీటింగ్ దట్ 'క్రాక్ నా కొడుకు, క్రాక్ నా కొడుకు' అని. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ 'క్రాక్ నా కొడుకు'లా గూడా లేదు యాక్చువల్లీ. ఆహ్, అవతల వాళ్ళు బాధపడుతుంటే సంతోషించే ఒక సాడిస్టిక్ ప్లెజర్ పొందే ఒక యానిమలిస్టిక్ క్యారెక్టర్ లాగుంది. సో, అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు మనకి. 'నీరజ ఫస్ట్ చెప్పిన స్టోరీ ఒకటి. దాన్ని మేము కూర్చొని ఇంప్రూవైజ్ చేసాము అన్నట్టు చెప్పారు అన్ని ఇంటర్వ్యూస్‌లో. అంటే వాళ్ళు ఏం చెప్పారు లైక్ క్యారెక్టర్ ని చాలా సాఫ్ట్ గా ఆమె రాసుకుంది, చాలా రాసిన మెలోగా స్టోరీ మొత్తం రాసుకుంది. టోటలీ చాలా డిఫరెంట్. వీళ్ళు పెట్టుకున్న ఇప్పుడు ఫైనల్లీ వచ్చిన ప్రోడక్ట్ టోటలీ దేర్ ఇస్ సో మచ్ డిఫరెన్స్ అన్నమాట. చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ అలా ఉంది. కాదు కదా చెప్పింది. వాళ్ళు ఏం చెప్పారు? సిద్ధు క్యారెక్టర్ చాలా మెలోగా రాసుకున్నాము. కానీ కోర్ స్టోరీస్, స్కెలిటన్, క్లైమాక్స్ అంతా ఒకటే అంట. సిద్ధు క్యారెక్టర్ ని మాత్రం ఇలా 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 యాటిట్యూడ్ నిబ్బ కింద చూపించాలి, ఇలా మేనరిజమ్స్ చూపించాలని చెప్పి అది ఆ ఇంకా ఎడిషన్ సిద్ధు చేశాడంట. మేబీ అది ఇంకా వర్క్ అయ్యేది కాదేమో. ఇంత అదే కదా ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ నాట్ ద పాత్ దట్ ద క్యారెక్టర్ షుడ్ బి టేకింగ్, అట్లీస్ట్ ఇన్ మై ఒపీనియన్. చాలా మందికి చాలా ఇది ఉండొచ్చు కానీ సిద్ధు ఇస్ నాట్ నాట్ మేడ్ టు బి నాట్ మెలో. ఆ నో క్యారెక్టర్ నో ఇట్స్ నాట్ మేడ్ నాట్ టు బి మెలో. అలా అండ్ ఆల్సో ఓకే. హీఈస్ నాట్ మేడ్ టు బి ద హీరో. హీఈస్ నాట్ మేడ్ టు బి ద మెయిన్ క్యారెక్టర్ టు ఆ! గెట్ ద హీరోయిన్ ఎట్ ద ఎండ్, టు గెట్ ద హ్మ్. టు గెట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఎట్ ద ఎండ్. హీఈస్ నాట్. హి ఈస్ నాట్ డిజర్వింగ్. అంటే ఒక ఆహ్, మనకుండే ఒక హీరో అనే ఒక మనం నార్మలైజ్ చేసిన హీరో అనేవాడు ఆహ్, హ్మ్. ఈస్ లైక్ సెల్ఫ్ రైటియస్ పర్సన్. అన్నిట్లోనూ కరెక్ట్‌గా ఉంటాడు. అన్ని విధాలుగా కరెక్ట్‌గా ఉంటాడు అనేది ఒక నోషన్ ఆఫ్ హీరో. ద నోషన్ ఆఫ్ హీరో ఆర్ ద స్టోరీ ఆఫ్ ఎ హీరో దట్ ఈస్ సోల్డ్ టు us ఫర్ ఆల్ దీస్ ఇయర్స్. సడెన్‌లీ యూ కాంట్ కమ్ అండ్ చేంజ్ దట్. అంటే ఇలా రాసైతే చేంజ్ చేయకూడదు. వేరే ఇంకేదైనా ఆహ్, మేబీ వేరే గ్రే ఇప్పుడు ఎలాగా ఉండాలి. కన్వెన్షనల్ హీరో కాదు. ఏ మనకి 'ద గర్ల్ ఫ్రెండ్‌లో' కదా! ఉమ్, ఉమ్, హి ఈస్ నాట్ ఎ కన్వెన్షనల్ హీరో బట్ హి ఈస్ ద మెయిన్ లీడ్. ఉమ్. అలా ఓకే, యాక్సెప్టబుల్ అది. బట్ ఇలా ఎందుకంటే ఉండడం అనేది ఇట్ ఈస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ హీరో ఇన్ ద ఫిల్మ్, రాశి ఖన్నా. అంతే. దెర్ ఇస్ ఓన్లీ వన్ క్యారెక్టర్ దట్ యూ విల్ కంప్లీట్లీ లైక్, దట్ ఈస్ రాశి హ్మ్. ఖన్నా. బికాస్ అంటే దట్ ఈస్ ఆల్సో డిబేటబుల్ బికాస్ ఎట్ ద ఎండ్ ఎవరు చెప్పేసినా స్వే అయిపోయి డెసిషన్ తీసేసుకుని వాడితోనే ఉండాలని డెసిషన్ తీసేసుకుంది. బట్ అంటిల్ దట్ పాయింట్ షీ వాజ్ లైకబుల్. షీ వాజ్ యాహ్! వెరీ వెరీ లైకబుల్ యాక్చువల్లీ. ఆ! పీపుల్ పీపుల్ ఆర్ సింపథైజింగ్ విత్ హర్. బట్ సరే సిద్ధు క్యారెక్టర్ లో గ్రే ఉండాలి.
ఓకే. ఎందుకంటే అదే హీరోని అదే 100 సార్లు మనం గూడా చూడలేం గాబట్టి గ్రే ఉండాలి. బట్ యూ ఆర్ గ్లోరిఫైయింగ్. ఆ గ్రేని నువ్వు గ్లోరిఫై గ్రే చేసి అండ్ ద అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దట్ వెన్ ఈస్ కమ్స్ సాంగ్స్ ఎంత బాగున్నాయో, నో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈస్ ద మూడ్ కిల్ ఆఫ్ ద ఫిల్మ్. అసలు ఏంటి ఆ! హీరోయిక్ మ్యూజిక్ ఏంటి, అతను సైకో చెయ్యాల్సిన పాగల్పంతి అంతా చేస్తున్నప్పుడు వెనకాల హీరోయిక్ మ్యూజిక్ ప్లే అవుతుంది. ప్లస్ అది రైట్ ప్లేసెస్ లో కూడా రాదు ఆ మ్యూజిక్. ఎలాగో సడన్ గా కొట్టినట్టు ఉంటది. అవును. ఎలాగో మాకు మూడ్ వచ్చింది ఇక్కడ కొట్టండి అన్నట్టు ఉంటది. కానీ అది రైట్ యా ప్లేసెస్ లో వచ్చినట్టు ఉండదు. అది తనకి హీరో షార్ట్ హీరో మ్యూజిక్ పడే సీన్లు కూడా కావు అవి హీరోయిక్ కదా. మ్యూజిక్ అవసరం లేని సినిమా ఇది. సో దట్ ఆ బ్రింగ్స్ అస్ టు ద నెక్స్ట్ కాన్ ఆఫ్ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఆ అదైతే చాలా బ్యాడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా రాంగ్ ప్లేసెస్ లో, చాలా ఆ, సినిమాని ఎలివేట్ చేయదు, సినిమాని దించే రకంగానే ఉంది. అంటే ఆ, అంటే ఇప్పుడు మ్యూజిక్ కూడా టెల్స్ అ స్టోరీ కదా. ఇప్పుడు ఉమ్, బ్యాక్గ్రౌండ్ ఉమ్, మ్యూజిక్ ఏమీ లేకుండా ఒక సినిమాని ప్లే చేస్తే ఇట్ టెల్స్ వన్ స్టోరీ, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఉమ్, చేస్తే ఇట్ యాడ్స్ అ లేయర్ ఆఫ్ ద స్టోరీ. So the ఉమ్, kind of layer that they are adding is, we want to show this guy as a hero, as a good ఉమ్, guy. ఉమ్, But ఉమ్, మనకు కనిపించే స్టోరీలో ఆ గుడ్నెస్ ఏం కనిపించలేదు, ఉమ్, తిక్కతనము కనిపించలేదు. తిక్కన కొడుకులా ఉమ్, కూడా కాదు. ఉమ్, అంటే ఇదొక మధ్యలో అన్యాయం అయిపోయిన ఒక అమ్మాయి కదా. ఉమ్, ఇద్దరు ప్రేమ మధ్యలో అన్యాయం అయిపోయిన ఒక అమ్మాయి కదా. ఉమ్. ఉమ్. ప్లస్ అంటే ఇట్ ఈస్ అన్నెసరీ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే అంత హీరో ఎలివేషన్లు పడే అంత క్యారెక్టర్ కూడా లేదు. సో అవసరమే లేదు. ప్లస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్లేస్. ఇట్ ఈస్ నాట్ దట్ గుడ్ యాజ్ వెల్. ద ద ఉమ్. స్కోర్ ఉమ్. అది కరెక్ట్ ప్లేస్ లో వచ్చినా రాకపోయినా ఇట్ ఈస్ నాట్ గుడ్ యాజ్ వెల్. సో బట్ మేబీ ద సాంగ్స్ అంత మంచి స్టాండర్డ్ సెట్ చేసాయి కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండర్ వెల్మింగ్ అనిపించిందా లేదా ఐ డోంట్ నో. But it is not that good as well. So that is యా. definitely a minus. And ఇంకో దానికి వచ్చేసేసరికి ఐ హ్యావ్ టు టాక్ నెగిటివ్. అబౌట్ దిస్. ఇంకో నెగిటివ్ వచ్చేసేసరికి ఆ బెడ్రూమ్ సీన్, అండ్ క్లైమాక్స్ మోస్ట్ బ్రూటల్. ఇంకా దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ ఫ్రమ్ దిస్. క్లైమాక్స్ కి ముందు వచ్చే సీన్, లైక్ వెన్ శ్రీనిధి శెట్టి రివీల్స్ టు రాశి ఖన్నా దట్ ఇది కూడా అయ్యింది ఇది నీకు చెప్పలేదు ఇప్పటి వరకు, నేను ఇంత నిండు గర్భిణిగా ఉన్నాను కానీ వాడు నీకు చెప్పలేదు అని అవును. అన్నప్పుడు సిద్ధు కొన్ని డైలాగులు చెప్తాడు. అమ్మా నా భూ నా భా ఉందది. నా అసలు భూతో నా ద కైండ్ భవిష్యత్ ఆఫ్ బీపీ జస్టిఫికేషన్, కంట్రోల్. అసలు టైం పాస్ అని చెప్పడము ఏంటో. సి జరిగినట్టు కనీసం నువ్వు ఒప్పేసుకుంటున్నప్పుడైనా సరిగ్గా ఒప్పుకోలేదు, అక్కడ కూడా మోసం చేసావు టైం పాస్ అని చెప్పి. నీ దృష్టిలో అది టైం పాస్ అని నీకు అనిపించినా కానీ యాక్చువల్లీ అక్కడ జరిగింది కొన్నాళ్ళు అయితే సీరియస్ రిలేషన్షిప్, అక్కడ ఒక బేబీని అబార్ట్ చేయించుకోవడం అదంతా జరిగినప్పుడు. టైం పాసే యా. కాదు బ్రో, అది టైం పాస్ అయినప్పుడు వాడు అంత రివెంజ్ తీసుకోవాలి అని ఆ అనుకొని రగిలిపోతూ ఉండడు కదా. సరోగేట్ మదర్ కింద వస్తుంది అని అన్నప్పుడు అప్పుడే నో చెప్తాడు టైం పాస్ అయి ఉంటే. ఎందుకు ఈ కాంప్లికేషన్స్ అని రగులుతున్నాడు కదా అక్కడ రివెంజ్ తోటి. యా. అంటే మనల్ని షాక్ చేయాలనుకున్నారేమో, విస్తుపోయాం థియేటర్ లో. అంటే వాడి ఏంటిది గ్యాస్ లైటింగ్ అని. అసలు ఐ వాజ్ గ్యాస్ నాట్ లైటింగ్ ఏబుల్ టు అవ్వట్లేదు, బేర్. అసలు తీసుకోవడం ఐ అవ్వట్లేదు. వాజ్ ఈజ్ లైక్ అంటే నేను ఎందుకు ఈ అంటే ఆ బెడ్రూమ్ సీన్ ఒక దాంట్లో అయితే నీ ముందు నీ ముందు ఒకలాగా నీ వెనకాల ఒకలాగా చెయ్యను అని అంటున్నాడు, అయినా చేతులేసేసి అంటే హర్ష క్యారెక్టర్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ లో ఒక డైలాగ్ వేస్తాడు అనమాట. స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే అదే శ్రీనిధి శెట్టి ఎవరితోనో డిన్నర్ కి వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరు బయట నుంచి చూస్తూ ఉంటారు కదా వీళ్ళ అవును. కాలేజ్ డేస్ లో. బయట నుంచి చూస్తూ ఉన్నప్పుడు నేను కొడుతున్నాను అని చెప్పి ముందే చెప్తే ఆ పెయిన్ నీకేమైనా పెయిన్ ఏమైనా తగ్గుతుందా తక్కువ అని ఉంటుందా. చెప్పి తక్కువ ఉంటుందా అని చెప్పి అంటాడు కదా హర్ష అవును. క్యారెక్టర్. బెడ్రూమ్ సీన్ కి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ గా అదే చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ అదే అంతా చేస్తున్నాడు. చేసేసి నేను ఆ చేస్తున్నాను అని చెప్తే దానికి ఎందుకు తక్కువగా ఉంటది పెయిన్ నాకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ, పెయిన్ అంత ఎందుకు తక్కువ చేసేసి ఉంటుంది. అంత చేసేసి నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేశాను కదా అని అంటున్నాడు. అంటే పెయిన్ ఎందుకు తక్కువ ఉంటది పెయిన్ అసలు? ఎందుకు వై డిడ్ యు తగ్గుతుంది ఇన్వైట్ హర్ ఇన్ యువర్ లైఫ్? ఇంట్లో ఉండి. అసలు సరే. సో అదండి, తెలుసు కదా. ఈ సినిమా ఎలా తీసుంటే బాగుంటుందే మీరు ఇంత మాట్లాడుతున్నారు అని మమ్మల్ని అడగచ్చు. ఏమో మాకు తెలియదండి.
మేబీ సినిమా మొత్తం సిద్ధుకు తెలియకుండా ఆమె ఒక సర్రోగేట్ మదర్ తోటి వెళ్ళి మాట్లాడుతూ ఆమె ఎక్కడో ఉంది సర్రోగేట్ మదర్, ఆమె ఎక్కడో ఉంది, రాశి ఖన్నానే వెళ్ళి విజిట్ చేస్తూ చూసుకుంటూ సినిమా అంతా ఓకే, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ కిడ్ అన్నప్పుడు లాస్ట్ కి బేబీ పుట్టేసిన తర్వాత అప్పుడు జన్మనిచ్చింది ఈమె శ్రీనిధి శెట్టి అని ఆ సిద్ధుకు తెలియడము, సిద్ధు ఈ పిల్లాడికి ఆర్ పిల్లకి ఫాదర్ అని శ్రీనిధి శెట్టికి తెలియడము, మేబీ దట్ వుడ్ హావ్ మేడ్ సమ్ సెన్స్. బట్ ఒక 3 hours ఆర్ 2.5 hours దాన్ని లాగడం చాలా కష్టం. దీన్నే చాలా ప్లస్ లాగారు. ఏయ్ ఏంటిది మాకేంటిది అంటున్నాను ప్లస్ ఆల్సో ఇట్ వాస్ నాట్ షోన్ లైక్ నాకు అట్లా అనిపించలేదు. నీకు అనిపించిందా? లైక్ రాశి ఖన్నా ఇస్ డైయింగ్ టు ఫైండ్ సరగేట్ మదర్, ఇంకా శ్రీనిధి శెట్టి తప్ప వరల్డ్ లో ఇండియాలో వరల్డ్ లో ఆప్షన్స్ ఇంకెవరు లేవు దొరకలేదు. అన్నట్టు ఏం లేదు లేదు, కదా. అలా ఏం లేదు. జస్ట్ కనిపించింది ఎదురుగుండా ఉన్నవాడే పెళ్లి కొడుకు, ఎదురుగుండా శ్రీనిధి శెట్టి I got కనిపించింది, నాకు నచ్చింది yeah, అన్నది I got an unmarried girl చూపించింది. and she's also a doctor. She knows how to take care of the baby and now okay, I'm happy. ఇంకెవ్వరు లేరు మన ప్రపంచంలో, ఇంక వేరే ఆప్షన్స్ లేవు అన్నట్టయితే లేదు. బట్ ఆ, అంటే వై వై వుడ్ యూ థింక్ దిస్ ఇస్ అ బ్యాడ్ ఫిల్మ్ ఆర్ వై డిడెంట్ ఇట్ సాటిస్ఫై ద ఆడియన్స్ ఇన్ మీ అంటే సిద్ధుస్ ఇట్స్ బోరింగ్. క్యారెక్టరైజేషన్ అంతలాగా తెలిసి గొంతు కోయడం అనేది చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. అంటే తెలిసి గొంతు కోయడం అనేది అది హ్యూమన్ గా అనిపించలేదు. ఫస్ట్లీ అది ఒక హ్యూమన్ ఇది ఉంది, దెర్ వాజ్ నో హ్యూమన్ టచ్ ఇన్ ద వే ఇన్ విచ్ ద క్యారెక్టర్ వాస్ రిటర్న్. ఇట్ సీమ్డ్ లైక్ ఇట్ వాస్ రిటర్న్ బై చాట్ జిపిటి అలా ఉంది. ఎందుకంటే ఒక హ్యూమన్ అయితే దేవుడు అట్లీస్ట్ అంటే ఇప్పుడు మనకు సినిమా తీస్తున్నప్పుడు కూడా అర్థం కాలేదా మనం చాలా అంటే చాలా అన్యాయం చేస్తున్నాం అంటే హౌ కెన్ యూ బీ సో బ్లైండ్ సైడెడ్ బై దిస్ దట్ ఇలా చూస్తారు అనేది. అంటే డోంట్ యూ డిస్కస్ విత్ ఎనఫ్ పీపుల్, డూ యూ కీప్ ఇట్ అ సీక్రెట్, డోంట్ యూ డిస్కస్ విత్ ఎనఫ్ పీపుల్, డోంట్ యూ హ్యావ్ ఎనఫ్ పీపుల్ టు టెల్ యూ దట్ రాశి కన్యకు అన్యాయం జరుగుతుంది సినిమాలో, ఇది కరెక్ట్ కాదు, ఇది ఆడియన్స్ లోకి కరెక్ట్ గా వెళ్ళదు అని చెప్పడానికి. ఐ డోంట్ నో, ఎవరు చూడలేదు, ఎవరికి అనిపించలేదు, ఒక అమ్మాయికి డైరెక్టర్ కనిపించలేదా ఇలా కాదు మనం అంటే చేయాల్సిందని. షూటింగ్ టైమ్ లో రాశి ఖన్నా వాక్డ్ అవుట్ ఆఫ్ దట్ సీన్ వేర్ అదే ఐ థింక్ దట్ సీన్ అదే క్లైమాక్స్ ముందు రాశికి రివీల్ అయ్యే సీన్ ఒకటి ఉంటది కదా. ఆ సీన్ లో రాశి ఖన్నా వాక్డ్ అవుట్ ఆఫ్ దట్ సీన్ అండ్ షీ వాజ్ లైక్, వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ లో చెప్పారు, అండ్ షీ వాజ్ లైక్ నో 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 హౌ కుడ్ మై హస్బెండ్ డూ దిస్, హీ కాన్ డూ దిస్ అన్నట్టు షీ వాజ్ లైక్ నో 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 అని ఫ్రస్ట్రేట్ అయిపోయిందంట. అప్పుడు సిద్ధు ఇంకా లైక్ డైరెక్టర్ గారు వచ్చి దేవర్ లైక్ అదే నువ్వు రియల్ రాశి కన్నా పెట్టేకి ఇక్కడ నువ్వు అంజలిని పెట్టు, తిన ఒక క్యారెక్టర్ మాత్రమే అలానే చూడు అన్నట్టు ఏదో చెప్పారంట. అంటే ఐ ఒక డోంట్ నో అంటే అదే క్యారెక్టర్ ఇస్ ఆల్సో హ్యూమన్ కదా. అంటే ఒక హ్యూమన్ ఎవరైనా ఎవరికైనా అదే అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి చాలా ఫేమస్ యూట్యూబ్ రివ్యూవర్స్ అందరూ మెంటల్ నా కొడుకులు అది ఇది అని చెప్పి చాలా రివ్యూస్ ఇచ్చారు. కొంతమంది అయితే పాజిటివ్ గానే ఇచ్చారు, చాలా మంది పాజిటివ్ గా ఇచ్చారు యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చారు. అవును, ఫస్ట్ టైం చాలా మంది పాజిటివ్ గా ఇచ్చారు, ఇప్పుడు హౌ ఓటీటీలో వచ్చాక అసలు నెగటివ్ గా ఎలా అంటే అనిపిస్తుంది. హౌ కెన్ యూ నాట్ సీ దిస్. అక్కడ రాశి కన్నా అంటే ఒక క్యారెక్టర్ కి నువ్వు అంత అన్యాయం ఎలా అంటే సిద్ధు ఇస్ వెరీ స్మార్ట్ గై, చాలా స్మార్ట్ ఆయన, కరెక్ట్ గా చేసి కరెక్ట్ గా రాస్తారు. బట్ ఎవరికి ఆయనకు అనిపించలేదా, ఇలా అనిపించలేదు. అంటే ఇట్ ఈస్ వర్స్ట్ దెన్ హ్యావింగ్ 2 minutes స్క్రీన్ స్పేస్ ఇన్ ద ఫిల్మ్ అనిపిస్తుంది. యా ఒక హీరోయిన్ గా 2 minutes స్క్రీన్ స్పేస్ ఉన్నా పర్లేదు, అట్లీస్ట్ ఆ 2 minutes ఏదో ఆఫ్టర్ ఒకటి. వరల్డ్ ఫేమస్ లవర్ ద టాలెంట్ ఆఫ్ రాశి ఖన్నా హస్ బీన్ వేస్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే విత్ అ బాచీ క్యారెక్టర్ ఫస్ట్ టైం చూపిస్తారు చాలా ఇండిపెండెంట్, షీ ఓన్స్ హర్ బిజినెస్, షీఈస్ వెల్ సెటిల్డ్ ఉమన్ అని చూపిస్తారు. లాస్ట్ కి షీ సెటిల్స్ విత్ అ గై హూ ఇస్ గ్యాస్ లైటింగ్ యూ సో మచ్. నిన్ను గ్యాస్ లైట్ చేస్తున్నాడు, నిన్ను వెరిదాని చేస్తున్నాడు, నిన్ను అన్యాయం ఇప్పుడు ఇన్ని చేస్తున్నాడు, ఇప్పుడు తన ఇన్ని సాడిజం తీర్చుకోవడానికి దాచిపెట్టాడంటే మధ్యలో నిన్ను వాడుకున్నాడు. ఆ, నీ ఈ- ఇండిపెండెంట్ నేచర్ అక్కడ రాలేదు, పనికి రాలేదు. ఒక బామ్మ అనే క్యారెక్టర్ ని పెట్టి ఏదో నాన్ సెన్స్ ఏదో వాగిస్తే నువ్వు ఓకే ఓకే అని డూడు బస్వన్న లాగా తలుపేసి వెళ్ళిపోతున్నావు. వాట్ ఈస్ నీ క్యారెక్టర్ ఆర్కే అంటే ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఇలా పడిపోయింది. ఉమ్, ఉమ్, ఉమ్. అవును, కరెక్ట్. ప్లస్ లైక్ అండ్ ఆల్సో అంటే అక్కడ నుంచి అంతా మొత్తం తన బిజినెస్ ని అదంతా చూపించి ఇక్కడ ఇక్కడ ఇదంతా లైక్ మొత్తం అంతా పలచన చేస్తారు. ఇంకా క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి మొత్తం అంతా పలచన చేసేసి ఇట్స్ లైక్ ఐ డోంట్ లైక్ ద పార్ట్ దట్ ద క్లైమాక్స్ టు, అది మాత్రం ఇంకా ఐ మీన్ కనీసం ఇట్ వుడ్ హావ్ ఓకే, లెఫ్ట్ హిమ్. నువ్వు ఇంతవరకు నువ్వు తప్పులు చేస్తావు,
రాశికన్నా ఉమ్, క్యారెక్టర్ తోటి ఒక మాట అయినా చూపియాలి. కెమెరాని ఉమ్, చూస్తూ నాకిప్పుడు ఉమ్, ఒక బేబీ ఉంది కాబట్టి, ఒక బిడ్డ ఉంది కాబట్టి, నా లైఫ్‌తో ఉమ్, నేను సంఝౌతా చేసుకున్నా. ఉమ్, నా లైఫ్‌తో నేను అడ్జస్ట్ అయ్యా. నేను ఒక ఉమ్, కాంప్రమైజ్ చేసుకున్నా. వీడు నాకు ఉమ్, కరెక్ట్ అయ్యుండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. కానీ నాకిప్పుడు బిడ్డుంది కాబట్టి, బిడ్డకు తండ్రి కావాలి కాబట్టి, నేనిక్కడ కాంప్రమైజ్ అవుతున్నా అని చెప్పించినా కూడా ఓకే. ఉమ్, ఓకే. ఉమ్. అది లేదు. సిద్ధు అంటే క్యారెక్టర్ వాడికి అయితే దేర్ ఇస్ ఏమి నో రిడెంప్షన్ ఫర్ దట్ క్యారెక్టర్. వాడొక సైకో. అసలు దెర్ ఇస్ నో రియలైజేషన్. అసలు వాడు రియలైజ్ ఆ! అయ్యి మేమిద్దరం కలిసిపోతున్నాం అని కూడా ఏమీ లేదు. అంతే, దాన్ని నేను మొత్తం ఇంకా చేసిన నీకు నువ్వు నీకు నేను అడ్జస్ట్ చేసిన అయి ఉండాలి. అన్యాయానికి ఆ రాశి ఖన్నాకి నువ్వు వాడు ఆ క్యారెక్టర్ కాళ్ళు పట్టుకుని కాళ్ళు పట్టుకుని ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ వాట్ ఎవర్ ఐవ్ డన్ అని సిద్ధు క్యారెక్టర్ తోటి ఒక సీన్ చేయించి రాశి ఖన్నా తోటి దిస్ ఇస్ మై సంఝోతా, దిస్ ఇస్ మై అడ్జస్ట్మెంట్, దిస్ ఇస్ మై కాంప్రమైజ్ అని చెప్పించుంటే ఓకే, సమ్వాట్ ఓకే. సరే, ఇంకా ఆమె ఆ బేబీ కోసం రాజీ పడింది అన్నట్టు. అండ్ ఈమె తోటి మీ లైఫ్ లోకి నేను ఇంకెప్పటికీ రాను, నా ఫేస్ కూడా చూపిను, మీరు హ్యాపీగా ఉండండి అని శ్రీనిధి శెట్టి. ఏం లేదు, ఏం అట్లీస్ట్ లేదు. ఈ షుడ్స్ అంటే ఎవడెవడో అంటే వస్తాడు, అట్లీస్ట్ ఎవడెవడో వెళ్తాడు, ఈ అమ్మాయి భరించాలి. అంతే. ఈ అమ్మాయి వీడి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి అంతే. ఈ అమ్మాయికి 220 ఐక్యూ లేదు, తను అర్థం చేసుకోలేకపోతుంది సిద్ధు క్యారెక్టర్ గొప్పతనం. అది వాళ్ళ ఎండింగ్ కి చూపించింది. ఉమ్. ఎర్రిపప్పలమ్మా ఇక్కడ. అరే ఐ వాజ్ అంటే ఐ వాజ్ డన్ బై ద క్లైమ్. ఇంకా అసలు ఆ ముందు సీన్ కే ఐ వాజ్ డన్. ఆ ముందర వాళ్ళందరూ ఆ ఉమ్. ఆ శ్రీమంతంలో కూర్చొని మాట్లాడే దానికే ఐ వాజ్ లైక్ ఇంకా దెర్ ఇస్ నో వే అన్నట్టు ఇంకా అనుకున్నా. బట్ ఐ అయిపోయింది. థాట్ క్లైమాక్స్ వుడ్ టేక్ అ డిఫరెంట్ టర్న్. ఇట్ డిడ్ నాట్ టేక్ అ డిఫరెంట్ టర్న్. ఐ వాజ్ లైక్ ఇంకా సరేలే, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ దానికి చేయలేము. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసి మనం ఎర్రిపప్పులం అవ్వడం తప్ప అక్కడ ఏం లేదు అని చెప్పి ఐ వాజ్ సో యా. డిఫిటెడ్. అండ్ ఆల్సో నిన్న మళ్ళీ చూడాలి, ఓటీటీకి మళ్ళీ చూడాలి అని అన్నప్పుడు ఎంత నీరసపడ్డా అంటే నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ బోరింగ్. ఇట్ ఈస్ సో బోరింగ్. యా. అండ్ దెన్ ఆల్ దిస్ ఐ వాజ్ లైక్ నాట్ హ్యాపెనింగ్ అన్నట్టు. అండ్ నువ్వు చెప్పు నీ యా, కన్క్లూడింగ్ థాట్స్. కన్క్లూడింగ్ థాట్స్, హ్యూమన్ గా రాయండి స్టోరీస్. ఏం రాసినా కానీ హ్యూమన్ గా రాయండి. అంటే ఒక రకమైన సినిమా చూడడానికి అలవాటు పడ్డాం. మీరు న్యూ ఏజ్ సినిమా తీసుకురావడానికి దానికి తక్కువే లేదు. కానీ ఇట్ కాంట్ బి సో ఇంబ్యాలెన్స్డ్. రైటింగ్ లో కొద్దిగా బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేసుకోండి. ఇంత ఇంబ్యాలెన్స్డ్ గా రాయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఫేర్ ఫర్ యూ, ఫర్ ద హార్డ్ వర్క్ దట్ యు ఆర్ పుట్టింగ్, ఫర్ ద ఎంత కష్టపడతారు, ఎన్ని రోజులు ఎంత కష్టపడతారు, ఎన్ని రోజులు ఎంత నిద్ర ఉండదు. ఈ సినిమా ముందర అసలు ఎవ్వరికి నిద్ర లేదు కనిపించేస్తోంది. నీర్జాక ఉన్న కళ్ళల్లో నిద్ర లేకపోవడం కనిపించేస్తుంది, సిద్ధు కళ్ళలో నిద్ర లేకపోవడం, రెస్ట్ లేకపోవడం కనిపించేస్తుంది, అందరి కళ్ళల్లో కనిపించేస్తుంది. ఎంత కష్టపడి ఉంటారు పాపం కదా, ఎంత కష్టపడి ఉంటారు. మీ కష్టం మీద గౌరవంతో మీరు రాసుకోండి అని చెప్తున్నా, అంతే, ఇంకేమి చెప్పాలి. అరే ఇంత కష్టపడ్డాం కదా, సో మంచి ప్రోడక్ట్ ఇద్దాం బయటికి. మంచి అంటే ఇప్పుడు సోషల్ టెక్స్ట్ బుక్ లాగా ఇప్పుడు నాకు అంత లెసన్స్ ఇచ్చేసేయండి. అదిగా సినిమాల్లో వెళ్తే లెసన్ ఇచ్చేసేయండి నాకు మొత్తం, ఇప్పుడు పాఠాలు చెప్పండి, అది కాదు. బట్ ఒక మనిషి అనే పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించి రాయండి. మీరు ఒక సాటి మనిషే, మీకు అలా జరిగితే ఏమై ఉంటుంది అనే అన్ని కోణాల నుంచి, మీరు అలా ఉంటే ఏమై జరుగు ఉంటుంది అనే కోణం నుంచి రాయండి అంతే. గోవింద ఒక సినిమాలో చెప్తాడు, 300 రూపీస్ కి నువ్వు నా బతికే ఎలా బతకాలో నువ్వు నాకు చెప్పకు, నాకు తెలిసి ఎట్లా బతకాలో అని ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉమ్, ఉంటుంది. సినిమా ఉమ్, గురించే. సినిమాకి ఉమ్, వెళ్ళినప్పుడు 300 రూపీస్ పెట్టి నేను సినిమాకి వచ్చా, ఇప్పుడు నా బతికే ఎలా ఉమ్, బతకాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నాకు తెలుసు అన్నట్టు. ఉమ్, సో యా, యూ డోంట్ ఉమ్, హ్యావ్ టు టేక్ ద మూవీ, యూ డోంట్ హ్యావ్ టు టేక్ ద మెసేజ్ గివింగ్ సో సీరియస్లీ. మెసేజ్ అసలు ఉమ్, ఇవ్వక్కర్లేదు, ఉమ్, ఇవ్వాల్సిన అవసరమే లేదు అసలు. బట్ ఉమ్. ఇలా రాయడం మాత్రం, అంటే థింక్ అబౌట్ పీపుల్ వాచింగ్ అండ్ థింక్ ఇట్స్ అబౌట్ అన్ఫేర్. యువర్ ఇట్స్ థింక్ అబౌట్ అన్ఫేర్ టు ది యువర్ హార్డ్ వర్క్. క్యారెక్టర్స్. మీ కష్టానికి మీ కష్టాన్ని మీరు గుర్తించుకుంటూ, మీ ఓన్ కష్టాన్ని మీరు గుర్తించుకుంటూ, దానికి ఒక రెస్పెక్ట్, దానికి ఒక విలువ ఇచ్చుకుంటూ రాసే ప్రతిదీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తే ఇలాంటివి బయటకు రాకపోవచ్చేమో అని. కంగారులో ఏది రాయొద్దు అని. నో Yeah. అంటే వీఆర్ నో ఎక్స్పర్ట్స్. ఐ డోంట్ నో. నాకేం మాకు సినిమా తెలీదు. ఎలా తీయాలో అంటే తెలీదు, మీరు కూడా మాకు చాలా రైటింగ్ అంటే కష్టపడి ఏంటో రాసి తెలీదు. ఉండొచ్చు కూడా. ఇది వర్క్ అవుతుంది ఆ, అన్నట్టు రాసుకుని ఉండొచ్చు, కానీ
ఒక హ్యూమన్ గా ఎలా అర్థం కాలేదు అనేది మాకు అర్థం కావట్లేదు. మీరు కూడా డోంట్ మనుషులే గ్లోరిఫై కదా. don't glorify don't let the don't let characters like this win at the end because ఆ, it irritates us. It is not బయటకు బ్యాడ్ మెసేజ్ ఇస్తుంది, అది కూడా కాదు. We don't root for the guy. Why would we want? ఒక ఆడియన్స్ కి ఏం కావాలి అన్న చెప్పి పర్స్పెక్టివ్ లో రాయండి. కానీ ఒక ఇప్పుడు సిద్ధు జొన్నల్ గడ్డ స్టార్ పొజిషన్ లో కూర్చోపెట్టాలంటే వీడికి హీరోయిన్ దక్కాలి కదా లాస్ట్ కి అన్న పర్స్పెక్టివ్ లో రాస్తే ఆడియన్స్ కి ఆడియన్స్ సాటిస్ఫై అంటే అయ్యే ఎండింగ్ అయితే సిద్ధు జొన్నల్ గడ్డ ఉమ్, ఆటోమేటిక్ గా స్టార్ అవుతాడు. అవును. బికాస్ హిస్ రైటింగ్ ఆర్ హిస్ యాక్టింగ్ విల్ సైన్. బట్ తనని స్టార్ గా కూర్చోబెట్టాలి, తనకి హీరోయిన్ దక్కుతేనే తను స్టార్ అవుతాడు, తనకి ఈ సినిమాకి హీరో అవుతాడు అని చెప్పి అలా రాస్తే ఆడియన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. చాలా మిక్స్ టాక్ ఉంది ఓటీటీలో వచ్చాక, చాలా బ్యాక్లాష్ వస్తుంది. యా, వై? రెడిట్ లో కూడా చాలా హార్ష్ కమెంట్స్ వస్తున్నాయి. అసలు అవన్నీ చూసుకోండి. అంటే సరేలే, ఎవ్రీథింగ్ ఇస్ అ లెసనే కదా. సో మీరు చూసుకోండి ప్రతిదీ. అంటే జాక్ అయితే మీకే తెలుసు అని నాకు తెలుసు. మీ ఇంటర్వ్యూస్ లోనే అర్థమైపోయింది, మీకు తెలుసు వై ఇట్ డెంట్ వర్క్అవుట్ అని. బట్ తెలుసు కదా, అయితే ఆ, తెలిసి తెలిసి చేసిన మిస్టేక్ చేస్తున్నట్టు తెలుసు కదా ఉంది. అది. సో 5 స్టార్స్ కి ఎన్ని స్టార్స్ ఇస్తావు చెల్లి? ఐ వుడ్ 1 ఫర్ ద సాంగ్స్ అండ్ 1 ఫర్ ద యాక్టింగ్ ఆఫ్ ద లీడ్స్ అనుకో. అంతే. టూ స్టార్స్ అంతే. ఇంకా నాకు ఇంకేం లేదు దాంట్లో. ఐ డోంట్ నో. యా, 1 ఫర్ ద యాక్షన్ ఇస్తాను నేను, ఫర్ ద పర్ఫార్మెన్సెస్, అండ్ హాఫ్ స్టార్ ఫర్ ద మ్యూజిక్. ఎందుకంటే సాంగ్స్ వరకు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు కాబట్టి హాఫ్ ఆఫ్ మ్యూజిక్ ఇస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్సో కదా. సో 1.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 ఇస్తుంది. అంతే. ఇంకా లైక్ సరే, సాంగ్స్ ప్లస్ ఫ్రేమ్స్ అన్ని కలిపి ఇంకా నాది కూడా అంతే 2 స్టార్స్ అంతే. ఇంకేం లేదు. ఎంత లాగాలన్నా దాంట్లో. యా, I don't know. ఒక హాఫ్ స్టార్, అంటే హాఫ్ స్టార్ కాదు, 1 స్టార్ ఇవ్వచ్చు. అదే వీడియోగ్రఫీకి కూడా 1 స్టార్, సినిమాటోగ్రఫీకి కూడా 1 స్టార్ ఇవ్వచ్చు కాబట్టి ఓకే, 2.5 స్టార్స్, 2.5 అవుట్ ఆఫ్ 5. Yeah. Okay. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీ నెక్స్ట్ సినిమాకి మాకు అట్లీస్ట్ 5 minutes ఇంటర్వ్యూ ఇస్తారని మేము కోరుకుంటున్నాము. సిద్ధు, ఐఎమ్ సో మేనిఫెస్టింగ్ ఇట్. వీఆర్ రియల్లీ రూటింగ్ ఫర్ యూ. వి రియల్లీ లైక్ వాట్ యూ డూ. అండ్ డీజే టిల్లు ఇస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ మూవీ. బట్ ప్లీజ్ డూ బెటర్ నెక్స్ట్ టైం. యా, సార్ హార్సన్ సిద్ధు. నాకు ఎల్బిడబ్ల్యూ నుంచే చాలా ఇష్టం. బట్ అవును, ఎల్బిడబ్ల్యూ లిటరలీ. లో కూడా హీ గాట్ వాట్ హీ డిజర్వ్డ్ ఇన్ దట్ ఫిల్మ్ అవును, కదా. అవును, హీ డిడ్ంట్ గెట్ ద గర్ల్. హీ వాజ్ జస్ట్ కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ హర్ లైఫ్, అవును, జస్ట్ లైక్ హీ వాజ్ అ నో బడీ అవును. కదా. ఉమ్, ఉమ్. ఎల్బిడబ్ల్యూ లో నాకు చాలా ఇష్టము. దాని తర్వాత ఆబ్వియస్లీ డీజే టిల్లు. వి ఆల్ లవ్ వి ఆల్ లవ్ హిమ్. కృష్ణ వి అండ్ ఆల్ హిస్ లవ్ లీల టు సీ కూడా హిమ్ ఇది గ్రో. ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. కృష్ణ అండ్ మా లీలా ఈజ్ వింత గాదు అమేజింగ్. వినుమ కూడా నాకు చాలా ఇష్టం. యా, మా యా. వింత గాదు వినుమ వి చాలా బాగుంటుంది. వి ఆల్ లవ్ టు సీ హిమ్ గ్రో. బట్ డోంట్ మిమ్మల్ని మీరు హీరోగా పోర్ట్రే చేసుకోవడానికి రాసుకోకండి. మీరు మంచి స్టోరీ రాస్తే ఆటోమేటిక్ గా మీరే హీరో మీరు హీరో అవుతారు. అవుతారు. అంతే. దట్స్ టిల్లు నుంచి బయటకు రావాలి. తెలుగు మీటర్ చెప్పు. అవుట్ ఆఫ్ 10 ద తెలుగు ఆఫ్ దిస్ మూవీ ఎంత బాగుంది? వాడుక తెలుగు ఎవరికి లైక్ తప్పులు లేవు. రాశికన్నా కూడా చాలా మాట్లాడింది, చాలా ట్రై చేసింది అండ్ చాలా మాట్లాడింది కాబట్టి వాడుక తెలుగు. సిద్ధు ఆఫ్ కోర్స్ ఈస్ గుడ్ అట్ వాట్ ఇట్ డస్ కాబట్టి యా, ఇట్ వాజ్ ఓకే. తెలుగు మీటర్ వాజ్ ఓకే, లైక్ నార్మల్ 8 వాడుక on 10, తెలుగు. 7 on 10. 8 on 10 అట్లా చెప్పను, ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ టింగ్లిష్ చాలా ఉంది కాబట్టి. 8 on 10 అలా ఏం లేదు, కానీ ఓకే, మేబీ 6.5 on 10. 6 on 10. 6 on 10 బికాస్ కానీ వాడుక తెలుగే బాగానే కూని చేయలేదు, అలా అని ఒక స్థాయిలో నిలబెట్టలేదు వాడుక పెంచలేదు. తెలుగు. బట్ ఉమ్. ఒకటేంటంటే సొగసు చూడ తర్మాలో కార్తిక్ గారి లిరిక్స్ ఆయన నోట్లోంచి పలికే తెలుగు అసలు సోల్ ఫీలింగ్ ఉండింది. స్పెషల్ మెన్షన్. యా, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. హోప్ యూ లైక్ ఇట్. సో మా బ్యాంటర్ అంతా వింటారనే అనుకుంటున్నాను. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.
అమ్మా నాన్నని తిన్నారా, పడుకున్నారా అనే కాకుండా మీ ఆరోగ్యం ఎలా ఉంది ఒకసారి మెడికల్ టెస్ట్‌లు అవన్నీ చేయించుకోండి అని కూడా అడగండి. మీరు ఒకవేళ అబ్రాడ్‌లో వాళ్ళతో లేకపోతే, మీరు వాళ్ళతోనే ఉంటే హ్మ్. గనుక తీసుకెళ్ళి ఒకసారి మెడికల్ టెస్ట్‌లు అవన్నీ చేయించండి. అమ్మా, నాన్న జాగ్రత్త, మీరు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త. బాయ్ బాయ్. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అడగండి. మేము వారణాసి కూడా రియాక్ట్ అయ్యామండి. ఆ వీడియో ఇక్కడుంది. అండ్ మా గర్ల్ ఫ్రెండ్ వీడియో హ్మ్. ఇక్కడుంది. సో 2 చూసేసేయండి ఒకసారి ఒకవేళ చూడకపోతే గాని. గర్ల్ ఫ్రెండ్ వీడియో అయితే మీకు చాలా నచ్చుతుంది. ఇట్ వాస్ అ వెరీ వెరీ ఫన్ బ్యాంటర్ బిట్వీన్ మీ అండ్ మై సిస్టర్. మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాగే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలి. మీతో మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అండ్ ఇదొక మా డైరీ లాగా ఇది మేము మెయింటైన్ చేయాలి అని మేము అనుకుంటున్నాము. మా డైరీలోకి కొన్ని పేజీలు ఆఫ్ అవర్ డైరీ వి వెల్కమ్ యూ టు వ్యూ అవర్ డైరీ యాస్ వెల్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాగే మంచి మంచి కాంటెంట్ తీసుకొస్తూ ఉంటాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసే వరకు బాయ్. బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.